అందరికీ నమస్కారం. డియర్ సీతామహాలక్ష్మి, సీజన్ 1 చూడకపోయినా మీకు సీజన్ 2 ఈజీగా అర్థమవుద్ది. కాకపోతే మీకు రామ్ అండ్ సీత క్యారెక్టర్లు బాగా కనెక్ట్ అవ్వాలంటే తప్పకుండా సీజన్ 1 చూడని వాళ్ళందరూ చూసేయండి, చాలా బాగుంటుంది. అలాగే చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి, నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సీత, ఇక్కడేం చేస్తున్నావు? దా ఆడుకుందాం. నేను రాను. ఏమైంది? నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతే ఎప్పుడో వస్తావు, తర్వాత నేను ఒక్కటే ఆడుకోవాలి. పోనీ నువ్వు కూడా మాతో వచ్చే. ఎలా వస్తా? డాడీ పంపిడుగా. ఇప్పుడు నేను చిన్నపిల్లాను కదా, పెద్ద నాకు మీ డాడీతో మాట్లాడి మా ఇంటికి తీసుకొని వెళ్తా. ఐ ప్రామిస్. టైం అయిపోతుంది, ఇంకా రావట్లేదు. అమ్మా సీత, చెప్పండి మావయ్య. ఏంటమ్మా లేటు? గుడిలో అభిషేకం చేయిస్తానని చెప్పాగా, ఇంతకీ వాడేం చేస్తున్నాడు? 2 నిమిషాలు మావయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, ఇంకా పడుకునే ఉన్నారా? మావయ్య అరుస్తున్నాడండి, లేవండి. ఏవండి? అబ్బా, టైం అవుతుంది, ఫాస్ట్గా లేచి రెడీ అవ్వండి. బద్ధకంగా ఉంది సీత. ఓ ముద్దు బద్ధకం పోయి మంచి ఎనర్జీ వస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మావయ్య చెప్పింది అప్పుడే మర్చిపోయారా? ఫస్ట్ లేచి రెడీ అవ్వండి. రేయ్, పెళ్ళయింది కదా అని తొందరపడకండి. 3 నెలల పాటు మీరు కలవడానికి వెళ్ళలేదు. అమ్మా సీత, నువ్వు ఈరోజు నుంచి అత్తయ్య గదిలో పనుకోమ్మా. అదేంటి నాన్న? రేయ్, మీ జాతకాల ప్రకారం మీరిద్దరూ ఇప్పుడు ఒకటి అవ్వడం మంచిది కాదు. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. మళ్ళీ ఇదేంటి నాన్న? రేయ్, 3 నెలలు కూడా ఆగలేవా? పెళ్లి విషయంలో మా ప్రమేయం ఎలాగూ లేదు. కనీసం ఇప్పుడైనా మేము చెప్పిన మాట విను. ఏంటి లెక్క పెడుతున్నారు?
58 డేస్. నాన్న చెప్పిన 3 months కంప్లీట్ అవ్వడానికి ఇంకా 58 డేస్ ఉంది. మీరున్నారే ఎప్పుడు దానిపైనే ధ్యాస. అంటే నెక్స్ట్ అదే కదా, ప్రేమ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇంకా బ్యాలెన్స్ అదేగా. ఓహో, మరి దాని తర్వాత? ఆ తర్వాత ఏముంటుంది, పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్, బోరింగ్ లైఫ్. బోరింగ్ లైఫా? అంటే నేను అప్పుడే మీకు బోర్ కొట్టేస్తానా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అంతేలేండి, మీరు కూడా అందరు అబ్బాయిలాగే మీ పని అయిపోగానే మా మీద ప్రేమ తగ్గిపోతుంది. పర్లేదే, సీత గారు కూడా బాగానే మాట్లాడుతున్నారు. పెళ్ళికి ముందైనా పెళ్ళి తర్వాత అయినా ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే బంధం ఉండాలి. జీవితాంతం నేను ముట్టుకోకుండా నీ పక్కనే నీతో కలిసి బతికేయగలను సీత. నాకు కావాల్సిన నీ తోడు, నీ శరీరం కాదు. ఈ పెళ్ళి, ముద్దులు, రొమాన్స్ ఎక్సెట్రా అంతా మన ప్రేమలో బోనస్ అంతే. మీరేంటో నాకు తెలుసండి, నేను సరదాగా అలా అన్నాను. ఏంటి ఆగిపోయావు? ఇవ్వండి, నాతో రండి. మేడం, ఎలా ఉన్నారు? నేను గుర్తున్నానా? సీత, నువ్వెందుకు గుర్తులేవమ్మా? యువర్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ స్టూడెంట్ కదా. అవును, మీరేంటి మేడం ఇక్కడ? ఇక్కడ యూనివర్సిటీలో వర్క్ ఉంటే వచ్చానురా. అవును, ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? నాన్నగారు చనిపోయాక స్టడీస్ స్టాప్ చేసేసాను మ్యామ్. ఈయనే మా హస్బెండ్. అదేంటమ్మా, బాగా చదివే స్టూడెంట్ కదా, స్టడీస్ కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా. సరేరా, నీ రీజన్స్ నీకుంటాయి. నాకు అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలిరా. పర్లేదు మ్యామ్, జాగ్రత్త. అదేంటమ్మా, బాగా చదివే స్టూడెంట్ కదా, స్టడీస్ కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా. ఏంటేదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత, నీ గురించి ఆలోచిస్తున్నా. పక్కనే ఉన్న నా గురించి ఆలోచించడం ఎందుకండి? పిలిస్తే మీ ముందుంటాగా. ఒకరికొకరు ఇంత దగ్గరగున్నా మన కళ్ళు కనిపెట్టగలిగేది ఎదురుగున్న రూపాన్నే కానీ వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని కాదు సీత. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకు మళ్ళీ చదువుకోవాలనుందా సీత? మౌనం అర్ధాంగీకారం అంటారు. నీ మనసులో మాట నీ కళ్ళలో తెలుస్తుంది సీత. వద్దండి, నాకు చదువుకోవాలనున్నా ఇప్పుడు నాకు అవసరం లేదు. మీ చేయి పట్టుకొని జీవితాంతం మీ పక్కనుంటే చాలు. నీకు మొగుడికి మగాడికి తేడా ఏంటో తెలుసా? భార్య అడిగింది చేసేవాడు మొగుడు, భార్యను అర్థం చేసుకున్నవాడు మగాడు. నీ మెల్లో తాళి కట్టి నీకు మొగుడినయ్యే అదృష్టాన్ని ఇచ్చావు. అలాగే నీ మనసును అర్థం చేసుకొని మగాన్నయ్యే అవకాశాన్ని కూడా ఇవ్వు. అది కాదండి. ఇంకేం మాట్లాడుకో. నువ్వు మళ్ళీ చదువుకుంటున్నావు. ఏం చదవాలనుకుంటున్నావో, ఎంత చదవాలనుకుంటున్నావో చదివేయి. నిజంగానా? అమ్మా అమ్మా అమ్మా, దాదా కూర్చో, నీతో ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. ఏంట్రా? ఇప్పుడు మన సీత ఉంది కదా, తను చదివిపిస్తే బాగుంటుంది కదా. చదివించడానికి తనేమైనా చిన్నపిల్ల, పెళ్ళైన పిల్ల? పెళ్ళైతే చదువుకోకూడదా? నువ్వు ఇలా అనుకుంటున్నావు కాబట్టి ఇంకా వంటింట్లో అంట్లు తోముకుంటున్నావు. అంటే ఏంట్రా, ఇప్పుడు తను కాలేజీకి పంపించి నువ్వు ఇంట్లో అంట్లు తోముతావా? నీకు ఇలా అర్థమైందా? అదంతా కాదమ్మా, సీత చదువుకోవాలంతే. సరేరా, ఇప్పుడు దానికి నన్నేం చేయమంటావు? అది ఇప్పుడు పాయింట్కి వచ్చావు.
ఈ విషయం నాన్నకు చెప్పి నువ్వే ఒప్పించాలి. రే ఇలాంటి పంచాయతీలన్నీ నా దగ్గర పెట్టద్దురా. ఏదన్నా ఉంటే నువ్వు మీ నాన్న చూసుకోండి. అమ్మ, ఏం అవసరం లేదు. అయినా తను ఇప్పుడు చదువుకొని ఎవరిని ఉద్ధరించాలి? ఎవరినో ఉద్ధరించడానికి చదువుకోవాల్సిన అవసరం లేదు నాన్న. అది మన ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు నోర్మయ్యి. రాను రాను మొత్తం నీ ఇష్టం అయిపోతా ఉంది. అసలే రోజులు బాగాలేవు. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయిని ఇలా బయట తిప్పితే రేపు జరగరాంది ఏదైనా జరిగితే ఎవర్రా జవాబుదారి? అది కాదు నాన్న, మన బంగారం మంచిదైనప్పుడు మనకు భయం ఎందుకు? బంగారం కాబట్టే అందరి కళ్ళు బంగారం పైన ఉంటాయి. అందుకే వద్దంటున్నా. అయినా ఏంటమ్మా ఇది? కుదురుగా కాపురం చేసుకోకుండా ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నాన్న, తను తప్పేం లేదు. నేనే తను చదివించాలనుకుంటున్నా. ఓహో, అయితే నువ్వే చదివించుకో. మీరు కోపండి అంటే ఒకటి చెప్పనా? నీపై నేనెందుకు కోపడతాను సీత? ఏంటో చెప్పు. అత్తయ్య మావయ్య ఒప్పుకోవట్లేదుగా. వాళ్ళని కాదని ఇప్పుడు నేను చదువుకోవడం అంత అవసరమా? అంటే వాళ్ళు చెప్పేది కూడా మన మంచి కోసమే కదా. మన పెళ్ళికి కూడా ఇంట్లో ఒప్పుకోలేదు సీత. అలాగని వాళ్ళ మాట వినుంటే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా? తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల మంచిగా కోరుకుంటారు సీత. అలాగని వాళ్ళు చెప్పిందే రైట్ అని వాళ్ళు చేయి పట్టుకొని నడుస్తుంటే మన ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. నిజమే, కానీ నా కోసం మీరు మాటలు పడడం నాకు నచ్చట్లేదు. ఇవి నీకు కొత్తేమో సీత. ఎదిగిన కొడుక్కి నాన్న దగ్గర ఇప్పుడు చివాట్లు పడుతూనే ఉంటాయి. అయినా నా పిల్లం కోసం నేను కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు చెప్పు? వయసు అయిపోయాక అది చేయలేకపోయా అని ఫీల్ అవ్వడం కంటే అవకాశం ఉన్నప్పుడు చేసేయడమే మంచిది. సో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్ పైన ఫోకస్ చేయి. అయ్యో, ఎందుకంటే మీకు ఇష్టమా? ఏం పర్లేదు సీత, నువ్వు జాగ్రత్త చదువుకో. ఆశీర్వదించండి మావయ్య. సీత సీత లేమ్మా లేమ్మా. ఏమైంది? నాన్న, సీత ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయింది. యూనివర్సిటీలో ఫ్రీ మెడికల్ సీట్ వచ్చింది. నాకు తెలుసమ్మా నీకు టాలెంట్ ఉందని. నా కోడలు బంగారం. అబ్బో, మరి ఆ రోజు ఏదో అన్నారు. సర్లేరా, మీ భవిష్యత్తు పైన భయం తప్ప మీ కోరికలు తీర్చాలని మాకు మాత్రం ఉండదా ఏంటి? ఏ సీత, ఏం చేస్తున్నావు? సీత,
ఏమైంది? ప్రతి మగాడు విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక అమ్మాయి అనుకున్నది సాధించాలంటే తన వెనకాల అర్థం చేసుకునే మగాడు ఉండాలి. మీరే లేకపోతే ఇదంతా జరిగేదే కాదు. నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఓసిన పిచ్చి సీత, ఏదో నేను ఎగ్జామ్ రాస్తే నీకు సీట్ వచ్చినట్టు చెప్తున్నావు. నీకు ఇంట్రెస్ట్ ఉంది, కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకున్నావు. అమ్మాయిల కోసం అబ్బాయిలు ఏం చేయక్కర్లేదు సీత. వాళ్ళకు అడ్డు రాకుండా పక్కన తోడుంటే చాలు. అయినా ఏంటి పిచ్చి పనులు, కాళ్ళ మీద పడ్డం, ఏడవడం? ఇది 2024 సీత, 1980s కాదు. స్ట్రాంగ్ ఉండాలి మీరు. భర్త కాళ్ళ మీద పడితే తప్పేంటి? ఇది మన సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలిగా. అందుకే నువ్వు సీత. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ సడన్గా కాళ్ళ మీద పడేసరికి కంగారు పడ్డాను. కంగారు పడ్డం ఎందుకు? నేనేం మిమ్మల్ని పడేయనులేండి. ఆల్రెడీ పడేసావుగా నీ ప్రేమలో. హాయ్. నా పేరు రవి. యాక్చువల్లీ నేను మీ కాలేజే. మేబీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ నెంబర్ ఇస్తారా? తప్పుగా కాదు, యాజ్ ఏ ఫ్రెండ్గా. మిమ్మల్ని చూస్తే మ్యారీడ్కి వెళ్ళా అనిపిస్తున్నారు, బట్ జస్ట్ ఫ్రెండ్స్ అండి, ఇంకేం వద్దు. నేను మాట్లాడుతుంది మీతోనండి. హలో, మిమ్మల్ని. 1 సెకండ్ ఉండు బ్రో. హలో, ప్లీజ్ చెప్పండి. ఏంటి బ్రో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు? ఎవరు నువ్వు? తన మొగుణ్ణి. సారీ బ్రో, సేమ్ కాలేజ్ కదా, ఫ్రెండ్లీగా. ఇట్స్ ఓకే. ఈ ఏజ్లో ఇవన్నీ కామన్. కాకపోతే ఒక అమ్మాయిని ఇష్టపడడం తప్పు కాదు బ్రో, ఇబ్బంది పెట్టడం తప్పు. నెక్స్ట్ టైం నీ పైన ఇంట్రెస్ట్ లేని అమ్మాయిని ఇరిటేట్ చేయకు. సారీ బ్రో. బయలుదేరదామా? అవును, మీరేం తప్పుగా అనుకోలేదుగా. దేని గురించి మాట్లాడుతున్నావు సీత? అదే ఇందాక ఆ అబ్బాయి నాతో అలా బిహేవ్ చేశాడుగా. ఆ విషయం నేను అక్కడే మర్చిపోయా. అయినా కాలేజ్ అన్నాక అబ్బాయిలు వెంట పడుతూనే ఉంటారు. కాలేజ్ అనే కాదు, ఒక అమ్మాయి చుట్టూ అబ్బాయిలు ఉంటూనే ఉంటారు. కనీసం పెళ్ళైన అమ్మాయిని కూడా చూడరా? చూడరు. ఒక అమ్మాయి నచ్చాక తన ఆంటీయా, పెళ్ళయిందా, పిల్లలున్నారా, ఇవేం చూడరు సీత మా అబ్బాయిలు. మా ట్రయల్స్ మేము వేసుకోవడం కామన్, కానీ దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. కానీ ఒక అమ్మాయి కరెక్ట్గా ఉంటే ఒక అబ్బాయి ఎంత ట్రై చేసినా, ఎన్ని విధాలుగా లొంగ తీసుకోవాలని చూసినా ఆ అమ్మాయి చిటికెన వేలు గోరును కూడా టచ్ చేయలేరు. మరి నేను కరెక్ట్గానే ఉన్నానా? ఈ జనరేషన్లో 99% అమ్మాయిలు ఎవరు కరెక్ట్గా లేరు సీత. ఏదో ఒక పాయింట్లో అబ్బాయిలకు లొంగిపోతారు. కానీ ఆ ఒక్క పర్సంటేజ్ ఉన్నారు చూసావా, వాళ్ళు చాలా రేర్ సీత, నీలాగా.
అబ్బాయిలందరూ కరెక్ట్గా లేకున్నా వాళ్ళకొచ్చే వైఫ్ మాత్రం సీతలా ఉండాలనుకుంటారు. కానీ నా అదృష్టం నిజంగానే సీతలాంటి అమ్మాయి దొరికింది. కాదండి, మీలా అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం. మీ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టను. ఏవండి, మీరేంటండి ఇక్కడ? నా కోసం వచ్చారా? సరే సరే, క్లాస్కి టైం అవుతుంది. ఈవినింగ్ త్వరగా వచ్చి పిక్ చేసుకోండి.